ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. ఆ నెక్స్ట్ డే పేపర్ మళ్ళీ చూస్తే సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన వచ్చింది. అసలు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఏమిటి, మళ్ళీ ఈ భూ సర్వే ఒక మండలంలో 20 గ్రామాలు పైలట్ సర్వే ఏంటి, అసలు దీని మీద ఒక చిన్న కన్ఫ్యూజన్ అందరిలో ఉంది. దాన్ని నివృత్తి చేయడమే ఈ వీడియో సారాంశం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం చెప్తున్న సమగ్ర భూ సర్వే రెండు ఒక్కటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు యాక్చువల్గా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని రద్దు చేయడం వివేకమా అవివేకమా కాస్త పక్కన పెడితే, ఏ రాష్ట్రం అయితే సమగ్ర భూ సర్వే అమలు చేస్తుందో వాళ్ళకి 50 ఏళ్ల పాటు 0 వడ్డీకి రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ సమయంలో అప్పిచ్చిన వాడే దేవుళ్ళ కనిపిస్తున్న రోజులు ఇవి. కాబట్టి సమగ్ర భూ సర్వేను చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది రోజుల్లో పట్టాలు ఎక్కిస్తారు. దీన్ని ప్రజలను ఒప్పిస్తారు. బ్రిటిష్ కాలం నాడు జరిగిన సర్వేలో ఉన్న హద్దులే ఉన్నాయి తప్ప ఆ తర్వాత రికార్డులు ఈ గూగుల్ మ్యాపింగ్ వచ్చిన తర్వాత భూ సర్వే సమగ్రంగా లేదు అన్న ఒక కోణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాలూకా పథకాన్ని తీసుకువచ్చి ఇదేదో ఆయన సొంత పనిలాగా ఆయన నెత్తిరేసుకున్నాడు, దానికి ఆయన మూల్యం చెల్లించుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తెలివిగా భూ సర్వే అనేది దీనికి సమగ్ర భూ సర్వే అని పేరు పెట్టింది. ఈ రెండు ఒకటే, ఈ రెండిటి లక్ష్యం ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న భూమిని కొలవడం, కొలిచి దానికి హద్దులు నిర్ణయించడం, ఆ మేరకు పాస్ పుస్తకాలు పట్టాలు ఇష్యూ చేయడం అనేది దీని తాలూకా లక్ష్యం. అయితే ఆ చట్టం రద్దు చేయడానికి ఇప్పుడు ఇది అమలవుతున్న ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి ఒకే ఒక కారణం అనుభవం. ఆ అనుభవమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూపించారు. యాక్చువల్గా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అని, దీన్ని కాదనలేమన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయితే దీన్ని తెలివిగా ఆయన తనకు అనుకూలంగా తన అనుభవాన్ని రంగరించి ఎలా వాడుకున్నారో ఈ వీడియోలో చెప్పుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ఈ భూములన్నీ వేరే వాళ్ళకి దారాదత్తం అయిపోతున్నాయి అనే ఒక కోణంలో స్వయంగా న్యాయవాదులే, ఇది కోర్టులతో పని లేకుండా జాయింట్ కలెక్టర్ పరిధిలోనే ఈ డిస్ప్యూట్లన్నీ తేల్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు. దీనివల్ల జాయింట్ కలెక్టర్ ని రాజకీయ యంత్రాంగం మేనేజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ బలహీన వర్గాలకి న్యాయం జరగదు అన్న ఒక కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే వరకు మీకు ప్రతి చోట లాయర్లు దీని మీద నిరసన కార్యక్రమం విడతల వారీగా చేపట్టారు. ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, అసెంబ్లీ ఆలస్యంగా ప్రారంభమైన ఈ చట్టాన్ని రద్దు చేసింది, బాగానే ఉంది. కానీ మళ్ళీ ఇప్పుడు పేరు మారిన సమగ్ర భూ సర్వే పేరుతో ఆ సర్వేనే కదా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఈ న్యాయవాదులు ఊరుకున్నారు, ప్రజలు ఎందుకు దీని మీద నిరసన వ్యక్తం చేయడం లేదు, అసంతృప్తి వెళ్ళగక్కడం లేదు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి తప్పు పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ముద్రించుకోవడం. 2, సర్వే చేసిన తర్వాత హద్దురాళ్ళ మీద ఆయన ఫోటో శిలాఫలకాల్లాగా ఆయన ఫోటో ముద్రించుకోవడం. ఈ 2 ఇలా ఉంటుండగా అంత క్రితమే వేరు చోట్ల, అంటే మన వరకు తీసుకుంటే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో పలానా ప్రభుత్వ బిల్డింగ్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని, పలానా ప్రభుత్వ స్థలాన్ని అమ్మేశారని, దశపల్లాకు చెందిన భూములు వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారని, ఇలాగా ఇవన్నీ పెద్ద ఎత్తున బయటికి రావడంతో రేపొద్దున్న పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే, రేపొద్దున్న సర్వేరాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే ఈ భూములు కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తాడని భయం సాధారణ ప్రజల్లో విపరీతంగా గూడు కొట్టుకుంది. అందుకే ఎక్కడికక్కడ సర్వేని వ్యతిరేకించారు. దీన్ని వ్యతిరేకించే న్యాయవాదులకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేయటం లేదు. పాస్ పుస్తకం మీద కేవలం ఏపీ ఎంబ్లమ్ అంటే రాజముద్ర మాత్రమే ఉంటుంది గతంలో మాదిరిగానే. అలాగే సర్వేరాళ్ళు మీద ఎవరు బొమ్మ లేకుండా
రాళ్ళలాగే ఒక రైతు పాతుకుంటే ఎలా పాతుకుంటాడో ఆ విధంగా వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమగ్ర భూ సర్వేకి సంబంధించి ఎటువంటి లిటిగేషన్లు వివాదాలు ఉంటే దాన్ని ఏ జిల్లాకి ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్ కోర్టులో పరిష్కరించుకోవచ్చు అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉంది. దీన్నే అప్పట్లో న్యాయవాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇప్పుడు కొత్త చట్టంలో ఏముంది, ఏం తీసుకురాబోతున్నారు అనేది న్యాయవాదులే మళ్ళీ బయట పెట్టాలని కోరుకుంటున్నారు.